మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాయంత్రం కదిరి రూరల్ అప్గ్రేడ్ నిరంజన్ రెడ్డి గారు మరియు ఉమెన్ పిఎస్ఐ సుమతి గారు వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు వారి సిబ్బందితో పాటు కొండవనాయనపల్లె గుట్టల్లో సచివాలయం వెనుకల కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి పంచుకుంటున్నారు అనే సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు వాళ్ళ సిబ్బందితో పాటు అక్కడ రైడ్ చేసి 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వారు అజాద్, నల్లమాడ మహమ్మద్ సోయబ్, అర్ఫాన్, మొహమ్మద్ హుస్సేన్, అస్లాం, గౌస్ బాషా. ఈ 6 మంది కూడా అక్కడ ఉండే గంజాయి పెద్ద పొట్లాల్లో నుంచి మరి చిన్న పొట్లాల్లోకి మార్చేటప్పుడు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో అజాజ్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. వీళ్ళంతా కూడా కదిరివాసులే. ఈ అజాజ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని సోలాపూర్ దగ్గర గల జల్గాం జిల్లా ఫైజాపూర్లో రాజు అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రైన్లో పుట్టపర్తికి వచ్చిన తర్వాత అజాజ్ షోయబ్ను పిలుచుకొని 2 వీలర్లో ఈ కొండవనాయనపాలెం గుట్ట దగ్గరికి వస్తే మిగతా 4 కూడా వాళ్ళు తెచ్చిన ఈ గంజాయిని పంచుకోవాలా అనే సందర్భంలో పట్టుకోవడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు పంచాయతీరాల సమక్షంలో వాటిని సీజ్ చేస్తే అది సుమారు 10 కేజీలు గంజాయిగా తేలింది. వారి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలు, 10 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. మా విచారణలో భాగంగా ఎంత కొనుక్కుంటున్నారు గంజాయి అంటే వారు చెప్పింది కేజీకి 2000 చొప్పున కొనుక్కుంటాము. అవి చిన్న చిన్న పొట్లాలు చేసి వారికి గతంలో పరిచయం ఉండే కదిరిలో ఉండే వాసులకు అమ్ముతాము. ఒక్కొక్క పొట్లం 500 నుంచి 700 రూపాయలకు అమ్ముకుంటాము. కేజీకి సుమారు 7,000 నుంచి 10,000 రూపాయలకు మేము సంపాదిస్తాము అని చెప్పినారు. ఇందులో ఈ రాజు గురించి మళ్ళీ మేము సోలాపూర్కు టీం డిప్యూట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇంకా కూడా దీంట్లో లోతైన దర్యాప్తు చేస్తాము. దీని వెనకాల ఎవరెవరు ఉండేది కూడా మేము అనాలిసిస్ చేసి వారిని కూడా తొందరలో పట్టాము.